మటన్ గోంగూరను అయితే చేయబోతున్నాం అండి. ఫ్రెష్ మటన్ అనేది తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు వేసి బాగా కలిపి దాని లోపల నీళ్లు వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి దాన్ని కుక్కర్ విజిల్స్ ఒక 4-6 వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ బోన్ నుండి ఫ్లెష్ అనేది సపరేట్ అయ్యేంత వరకు. చూడండి ఇట్లా కుక్ అయిపోయింది. దీన్ని నేను సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీని లోపలే మళ్ళీ నూనె వేసి గోంగూరని అయితే కుక్ చేస్తాను. దానిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం కుక్ చేసిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసి ఇంకా మళ్ళీ కుక్ చేస్తాను అన్నమాట. అది కుక్ అయిన తర్వాత దాంట్లో పసుపు యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ని కూడా అది మళ్ళీ కుక్ అయ్యేంత వరకు దాన్ని కూడా కుక్ చేస్తాను అన్నమాట. అది అయిపోయిన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత వెంటనే కారం అనేది కూడా వేసేస్తాను నా టేస్ట్కి తగ్గట్టు. కారం వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఇంకా కుక్కర్ విజిల్ అనేది మాత్రం పెట్టేస్తాను. దీంట్లో నేను కొత్తిమీరను కూడా యాడ్ చేశాను, మంచి టేస్ట్ వస్తుంది. కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను దాన్ని కుక్ చేసుకుంటాను. చూడండి 3 విజిల్స్ అయితే వచ్చేసింది. అయితే మ్యాష్ అయిపోయింది కదా, దాన్ని ఇంకొంచెం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని ఈ ఉడికించిన మటన్ యాడ్ చేసుకోవడం, అంతే అయిపోయింది.